సో ఫ్రెండ్స్, రవ్వ దోశ కావాల్సిన కొన్ని ఐటమ్స్ చూసేద్దాము. ఆనియన్స్ చాప్డ్, చిల్లీస్ చాప్డ్, సో జీలకర్ర, ఉప్పు ఆఫ్ కోర్స్, అల్లం చిన్న చిన్న ముక్కలండి, కొత్తిమీర, కరివేపాకు. చూస్తున్నారు కదా, ఇవి మన రవ్వ దోశకి రెడీగా పెట్టుకోండి. సూజీ అది మన బొంబాయి రవ్వ. సో అదే అండి బొంబాయి రవ్వ, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది దీనికి ఇడ్లీ రవ్వకి. అండ్ ఇది 1 కప్, హాఫ్ కప్ మైదా అండ్ 1 కప్ బియ్యం పిండి. ఈ 3 రెడీ పెట్టుకోండి. సో వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఒక బౌల్లో వేసేసుకుంటాం. సో ఫస్ట్ సూజీ 1 కప్ అండ్ దెన్ 1 కప్ బియ్యం పిండి, తర్వాత హాఫ్ కప్, కొంచెమే వేస్తున్నాను, సో హాఫ్ కప్ మైదా పిండి. ఇవన్నిటిని కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లో మనం ఒక్కొక్కటి వేసేసుకుందాం. జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ దెన్ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సో అన్నీ వేసేసుకున్నాం. కొత్తిమీర, ఉప్పు, మిగిలినవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోస్తుంది. సో దీన్ని బాగా మిక్స్ చేయండి. సో బ్యాటర్ షుడ్ బి వెరీ 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 థిన్. సో మీకు చాలా లూజ్గా ఉండాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మన రవ్వ దోశ. ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. సో చాలా లూజ్గా ఉండాలి. సో ఫ్రెండ్స్, బ్యాటర్ ఇంత లూజ్గా ఉండాలి, చాలా వాటర్గా ఉండాలి. అండ్ దీన్ని మనం ఒక 10 minutes రెస్ట్ చేద్దాము. సో చూసారా, అన్నీ కనిపిస్తున్నాయి. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, చిల్లీ, సాల్ట్ అండ్ ఎస్. సో ఇలా మీరు కొంచెం లంప్స్ లేకుండా చూసుకోండి. అల్లం పీస్కి కన్సిస్టెన్సీ చూడండి, చాలా లూజ్గా ఉండాలి. అండ్ ఇది కొంచెం ఒక 10 minutes ఉంచుదాము. సో లెట్ us మేక్ ఇట్ రెస్ట్ ఫర్ 10 minutes.